హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చికెన్తో చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారు కదా, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. దీనిలో 1/2 కప్పు కమ్మని పెరుగుని తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా పెరుగులో బాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తయారు చేసిన మసాలాని మనం చికెన్లోకి వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్ ముక్కలకి పట్టే విధంగా చక్కగా చేత్తో కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టి ఉంచుకుందాము. ఒక 3 ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులోకి వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి ఒక 3 నిమిషాల సేపు వేయించుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయని ఒక 5-6 వరకు మీ కారాన్ని బట్టి వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్లోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందాము. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాల సేపు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కర్రీని మనం కలుపుకుంటూ ఉండాలి. కర్రీ అనేది అవ్వడానికి ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి టైము. మూత పెట్టేద్దాము. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఆయిల్ అనేది అంతా కూడా మంచిగా సెపరేట్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లోకైనా బగారా రైస్లోకైనా చాలా బాగుంటుంది కర్రీ అనేది. సైడ్ డిష్గా కూడా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని వేసేసుకుని మరొకసారి కలిపేసుకుందాము. మరి నేను చేసిన ఈ చికెన్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు ఏ స్టైల్లో చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక బౌల్లోకి చికెన్ కర్రీని తీసేసుకుందాము. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.